ఒక్క ఏడాదిలో ఏం చేయొచ్చు అంటే అభివృద్ధికి అడ్డుకట్ట వేయొచ్చు, ప్రగతిని పక్కదారి పట్టించొచ్చు, వ్యవసాయాన్ని దండగలా మార్చొచ్చు, జనాన్ని ఆగమాగం చేయొచ్చు. అందుకు ఉదాహరణే సూర్యాపేట జిల్లా. కాంగ్రెస్ అడుగు పెట్టిందో లేదో సూర్యాపేట తిరోగమనం బాట పట్టింది. మొన్నటి వరకు ఎలా ఉండేది సూర్యాపేట జిల్లా? పచ్చగా నవ్వుతూ కలకలలాడేది. రేవంత్ రెడ్డి అడుగు పెట్టాడో లేదో సర్వనాశనం. సూర్యాపేటలో వెలుగులు మటుమాయం. ఏడాది కాలంలోనే సూర్యాపేట జిల్లా బీడువారి ఎడారిలా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కగానే కాళేశ్వరం, గోదావరి నీళ్లు మాయమయ్యాయి. గత 10 ఏళ్లు 2 పంటలు పండించిన రైతులు ఇప్పుడు ఒక్క పంట వేయాలంటేనే అల్లాడిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అభివృద్ధిలో దూసుకుపోయిన సూర్యాపేట జిల్లాలో నేడు అభివృద్ధి జాడ మాయమైంది. కాంగ్రెస్ సర్కారు వచ్చిందో లేదో ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి బ్రేక్ పడింది. అన్ని మధ్యలోనే ఆగిపోయాయి. కొత్త కార్యాలయాల నిర్మాణాలకు దిక్కే లేకుండా పోయింది. అభివృద్ధికి ముఖద్వారంగా ఉన్న సూర్యాపేట ఒక్కసారిగా తిరోగమనంలోకి వెళ్లిపోయింది. కాంగ్రెస్ పాలనలో విధ్వంసమైంది సూర్యాపేట. మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నప్పుడు వేల కోట్ల నిధులతోటి సూర్యాపేట అభివృద్ధి అనేది పరుగులు పెట్టించారు. జిల్లాలనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు వేల కోట్ల నిధులు తీసుకొచ్చి రైతులకు కానీ మహిళలకు కానీ అనేక రంగాలు సంక్షేమ పథకాలు ఎంతో అభివృద్ధి చేసిన ఘనత మన కేసీఆర్ గారికి ఉంది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మేము సంవత్సరం గడిచింది సంబరాలు చేస్తాం అంటారు. ఎక్కడన్నా గుంటలల్లో తట్టాడు మట్టి పోసింది లేదు. పనికి మాలిన ఫ్రీ బస్ అని పెడితే అందులో జుట్లు పట్టుకొని ప్రజలు మహిళలు కొట్టుకునే పరిస్థితి, పురుషులు ఎక్కే పరిస్థితి లేదు. అంత భయంకరమైన వాతావరణం సృష్టించిండు తప్ప ఇంతవరకు మనకు ప్రజలకు ఇది ఉపయోగపడుతుందన్న పని చేసింది రేవంత్ రెడ్డి ఆ చరిత్రలోనే లేదు. అభివృద్ధి విషయంలో గతంలో కాళేశ్వరం నీళ్ళని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు తీసుకొచ్చి అద్భుతమైనటువంటి పంటలు పండించినటువంటి సందర్భం కేసీఆర్ గారిది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ముందు చెప్పినటువంటి అడ్డగోల హామీలను ఒక్క పని కూడా ఈ అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు పూర్తి స్థాయిలో చేసినటువంటి సందర్భంలో ఎక్కలేవు. సంవత్సర కాలంలో వాళ్ళు 100 రోజులు టైం పెట్టి అన్ని రకాల హామీలను మేము అమలు చేస్తామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజుకు సంవత్సరం కావస్తుంది. ఇంకొక 10 రోజులు అయితే సంవత్సరం వాళ్ళు గద్దెనెక్కి. కానీ ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక హామీలు కూడా ఇలా అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ప్రభుత్వం ఏదంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ శాతగానటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు బుద్ధి చెప్పాలని చెప్పి. గతంలో 10 సంవత్సరాలు గుండె మీద చేసుకొని నిద్రపోయినటువంటి ప్రజలు, రైతులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అన్ని వర్గాల ప్రజలు కూడా బ్రహ్మాండమైన అభివృద్ధితో ముందుకు పోయిన సందర్భం కనబడతా ఉంది. ఈరోజు అభివృద్ధి కుంటుపడింది. కాళేశ్వర జలాలను సూర్యాపేట జిల్లాకు తెచ్చిన ఘనత కేసీఆర్దే. జిల్లాలో గోదావరి జలాలు సందడి చేశాయి. 2 లక్షల ఎకరాల్లో పసిడి పంటలు పండించారు ఇక్కడి రైతులు. ఎస్ఆర్ఎస్పీ 2వ దశ 69, 70, 71 డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కింద 2017 నుంచి 2023 డిసెంబర్ వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎస్ఆర్ఎస్పీ కాల్వల్లో గోదావరి నీళ్లు ప్రవహించేలా చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. జిల్లాలో ఏ చెరువు చూసినా, ఏ కుంట చూసినా గోదావరి జలాలతో కలకలలాడేవి. ఏ రంది లేకుండా వ్యవసాయం చేసుకున్నారు జిల్లా రైతులు. కానీ ఇప్పుడు ఆ జల సవ్వడులేవి. కాంగ్రెస్ గద్దెనెక్కగానే గోదావరి జడ కనుమరుగైంది. ఎస్ఆర్ఎస్పీ కాలువల గొంతెండుతోంది. ఇదంతా జిల్లా మంత్రుల చేతగానితనమేనని మండిపడుతున్నారు స్థానిక ప్రజలు. ఈ వానాకాలం సీజన్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీల్లో పుష్కలంగా నీళ్లు వచ్చి చేరాయి. కానీ కాంగ్రెస్ పాలకుల చేతగానితనం వల్ల ఆ నీళ్లన్నీ సముద్రం పాలయ్యాయి. జలధారను ఒడిసి పట్టలేకపోయిన ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టింది. రేవంత్ రెడ్డి పంతానికి పోయి కేసీఆర్ మీద కక్షతో వరుసగా యాసంగి, ఈ వానాకాలం సీజన్లో కూడా చుక్క నీటిని సూర్యాపేట జిల్లాకు ఇవ్వలేదు. కాళేశ్వరం రిజర్వాయర్లన్నీ ఖాళీ చేసి అందులోని నీటినంతా సముద్రం పాలు చేసింది సర్కార్. దానివల్ల ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టంతా ఎడారిలా మారింది. పోయిన యాసంగిలో, ఈ వానాకాలం సీజన్లో కూడా భూములన్నీ పడావు పడ్డాయి. ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో 70,000 ఎకరాల్లో ఆయకట్టు ఎండిపోయింది. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాం నిర్మించి ఎస్ఆర్ఎస్పీ కింద నీరందించే అవకాశం ఉందని ఇంజనీర్లు మొత్తుకున్నారు. అయినా రేవంత్ సర్కార్ వినిపించుకోలేదు. కాళేశ్వరం మీద అక్కసు వెళ్లగక్కుతూ సూర్యాపేట రైతులను నిండా ముంచారు. పచ్చని పంట పొలాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిచ్చు పెట్టింది. జిల్లా
జిల్లాలో చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కృష్ణానది పరివాహకంలో 10 లిఫ్టులను నిర్మించాలని బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. సర్వే చేయించి నిధులను కూడా మంజూరు చేసింది. అప్పుడే పనులు ప్రారంభం కూడా అయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ నిర్మాణాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వాటిని ఇప్పుడు పట్టించుకునే నాదుడే లేడు. పనుల పురోగతిపై పర్యవేక్షణ కూడా కరువైంది. దీంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. లిఫ్టుల పనులపై జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అస్సలు పట్టింపే లేదని రైతులు మండిపడుతున్నారు. పైగా ఉత్తమ్ ఇరిగేషన్ మంత్రి అయినా కూడా ఒరిగిందేమీ లేదు. మొన్న వారాకాలం సీజన్లో కూడా టెయిల్ ఎండ్ వరకు నీరందక 100 ఎకరాలు ఎండిపోయాయి. రైతులు నష్టపోయినా ఉత్తమ్కు సోయి లేదంటున్నారు జిల్లా వాసులు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తాని ఈరోజు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం యమలోకాన్ని చూపిస్తుంది. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఈరోజు ఏ గ్యారంటీని కూడా అమలు చేయకుండా ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది. అంటే ఈదా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్నది. ఇలాంటి ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడ కూడా చూడలేదు. కానీ ఈరోజు ఏ విధంగా ఉందంటే పాలన ఇచ్చిన హామీలన్నీ అటకెక్కినట్టున్నాయి. ఏ ఒక్క హామీ కూడా అమలు లేకుండా ఈరోజు అమలు చేయకుండా విజయోత్సవాలు చేసుకుంటారు. సిగ్గుండాలి. ఇలాంటి పాలన అందించినందుకు ప్రజలు ఈరోజు ఎందుకేసినవరా మీ ఓటని ప్రజలు వారికి వారే తిట్టుకుంటుర్రు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన సంవత్సర కాలంలో చేసింది ఏంది? హైడ్రా పేరు చెప్పేసి బీద మధ్యతరగతి వాళ్ళ ఉన్న ఇండ్లని కూలగొట్టడం తప్ప చేసింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాం. అభివృద్ధిలో భాగం చేయాలని చెప్పేసి సూర్యాపేట జిల్లాని, ఉమ్మడి నల్గొండ జిల్లాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇది పాకిస్తానో కాశ్మీరో కాదు. అభివృద్ధిలో భాగం చేయాలని చెప్తున్నాం. రాష్ట్రం మొత్తం అదే విధంగా ఉన్నది. కేసీఆర్ చేసిన ప్రజాపాలన తప్ప వేరే ఆయన ఏమన్నా ప్రజాపాలన అని చెప్పేసి కొత్తగా పెడుతుండో దాంట్లో ఏమైనా సాధించింది ఉంటే తెలియజేయాలని చెప్పేసి. స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సూర్యాపేట ప్రత్యేక జిల్లాగా పురుడు పోసుకుంది. 4 నియోజకవర్గాలు 22 మండలాలతో జిల్లాగా ఏర్పడింది. గత 10 ఏళ్లు ప్రత్యేక జిల్లాగా అభివృద్ధి బాటలో పయనించింది. అబ్బురపరిచే సెక్రటేరియట్ భవనం, సకల హంగులతో కొత్తగా కలెక్టరేట్ సమీకృత కార్యాలయం, కొత్త ఎస్పీ ఆఫీస్ నిర్మించి జిల్లా ప్రజలకు అంకితం చేశారు కేసీఆర్. ఇతరత్రా జిల్లా కార్యాలయాల నిర్మాణాలు కూడా ప్రారంభించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త కార్యాలయాల నిర్మాణాలను నిలిపివేసింది. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల నిర్మాణాలను సైతం మధ్యలోనే వదిలేసింది. దీంతో ఒకప్పుడు అభివృద్ధికి ముఖద్వారంగా ఉన్న సూర్యాపేట ఇప్పుడు కళ తప్పింది. మంత్రి ఉత్తమ్ నిధులన్నీ హుజూర్నగర్ కు తరలించకపోతున్నాడని, మరి సూర్యాపేట సంగతేంటని జనం ప్రశ్నిస్తున్నారు. మరి ఏదైతే 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి తెలంగాణను సాధించి మరి సాధించిన తెలంగాణను స్వయంగా పరిపాలన చేసి అభివృద్ధి చేయాలనే ఒక కాన్సెప్ట్తోని మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి యొక్క ఆలోచన మేరకు స్థానికంగా సూర్యాపేట నుంచి మరి పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచి మరి మంత్రి అయ్యి 10 సంవత్సరాలలోనే మరి సూర్యాపేటను 60 సంవత్సరాలు చేయలేని అభివృద్ధిని 10 సంవత్సరాలు చూపించిన ఘనత మా జగదీష్ రెడ్డి గారిది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేవలం హుజూర్నగర్, కోదాడకు మంత్రి తప్పించి ఇవాళ మిగతా ఉన్నటువంటి సూర్యాపేట కానీ మరి మన తుంగతుర్తి కానీ ఈ ఏరియాలో కనీసం తిరిగిన పాపాన పోలేదు. మరి ఇటువంటి పాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజలు చూస్తున్నారు, చీకొడుతున్నారు. అనవసరంగా మేము ఓట్లు వేసినామని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు. గడిచిన సంవత్సర కాలంలో పరిపాలన అంతా పక్కకు పోయింది. అభివృద్ధి అనేది అటుకెక్కింది. సంక్షేమం అనేది తెలంగాణ రాష్ట్రం పరిపాలన యొక్క పరిస్థితి చూస్తే ఒక బస్సును మాత్రం పట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. మిగతా 6 గ్యారంటీలు కూడా అటుకెక్కి కూర్చున్నాయి. సంక్షేమం, అభివృద్ధి అనేది ఇలా గంగల కలిసినాయి. ఇవాళ సంవత్సర పరిపాలనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా మంత్రిగా ఉండి ఏ రోజు కూడా సూర్యాపేట తుంగతుర్తిలో అడుగు పెట్టకుండా నీ యొక్క మాటలు, నీ చేతగాని మాటలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసుకుంటే ఉత్తర కుమార ప్రగల్భాలు తప్ప ఏ ఒక్క అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందక ఇలా మీ పరిపాలనను వదులుకొని అయ్యో రామ కేసీఆర్ గారు పరిపాలించే రాజ్యమే మాకు కావాలి, మేము పొరపాటు చేసినామని ఇలా ప్రజలందరూ ఇదా మీ ప్రజాపాలన అంటూ ప్రజలందరూ మీకు బుద్ధి చెప్పే విధంగా తిరగబడే రోజు సమయం ఆసన్నమైందని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా రేవంత్ ఏడాది పాలనలో సూర్యాపేట వెనుకబాటుకు గురైంది. అభివృద్ధి జాడ కానరాక తిరోగమనం బాట పట్టింది. ప్రజాపాలన అంటే పైసా విడుదల చేయకపోవడమేనా? మార్పు అంటే ఇదేనా? ఇందుకేనా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టింది? విపక్ష ఎమ్మెల్యేలే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలున్న చోట కూడా నిధులు ఎందుకు కేటాయించడం లేదు?
కనీస అవసరాలు కూడా తీర్చలేని పాలన ఎందుకు? ఇది ఆదిలాబాద్లో రేవంత్ సర్కార్ ఏడాది పాలన ఫెయిల్యూర్ కార్డ్. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎనలేని అభివృద్ధి సాధించిన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలనలో అభివృద్ధి అనేది అడ్రస్ లేకుండా పోయింది. గత సంవత్సర కాలంగా అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక సమస్యపై రోడ్డెక్కాల్సిన పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యము అలాగే పాలకుల వైఫల్యాలపై టీ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధిక శాతం గిరిజనులే. గత 10 ఏళ్లలో గిరిపుత్రుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. కేసీఆర్ పాలనలో అడవుల జిల్లా అద్భుతంగా ప్రగతి పదంలో దూసుకెళ్లింది. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. జిల్లా రైతుల చిరకాల కోరికైన పెనుగంగా నదిపై చెనాక కొరాట బ్యారేజీకరణను అపర భగీరథుడు కేసీఆర్ సాకారం చేశారు. అలాగే రవాణా వ్యవస్థ లేక గాల్లో దీపంగా మారిన ప్రజల బతుకులకు కేసీఆర్ దారి చూపారు. మారుమూల ప్రాంతాలకు సైతం రహదారుల నిర్మాణం చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయాలు తగ్గాయి. గర్భిణుల కష్టాలు తీరాయి. ఎన్నో వేల ప్రాణాలు రక్షింపబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇప్పటికి ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంది. మేము ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 1,000 కోట్ల రూపాయలతోటి అన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసినాం. ఈ రోజు వరకు ఒక నయా పైసా తీసుకురాలేదు. ఇలా 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండా ఈ రకంగా తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇరిగేషన్ రంగం కావచ్చు, ఇలా రోడ్లు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఎక్కడిదక్కడనే ఉంది. ఇలా సంవత్సర కాలంలో మొత్తం కాంగ్రెస్ అయితే టోటల్గా ఫెయిల్ అయిపోయింది. మొన్నటిదాకా పచ్చగా ఉన్న ఆదిలాబాద్కు కాంగ్రెస్ పాలన శాపంగా మారింది. గిరిజనులను పట్టించుకునే వారే లేకుండా పోయారు. జిల్లాకు కొత్తగా ఏదైనా తెచ్చుడు కాదు కదా, ఉన్న వాటిని సరిగ్గా కాపాడాలన్న సోయి కూడా కాంగ్రెస్ నేతలకు లేకుండా పోయింది. ప్రధాన రహదారి రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ దారులపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. వాహనదారుల గోసలు చెప్పవశం కాదు. కొట్లాడి తెచ్చుకున్నాడు తెలంగాణ స్వరాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 దఫాలుగా 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతము ఆదిలాబాద్ జిల్లా అనేక విధాలుగా అభివృద్ధి జరిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. సంబరాలు జరుపుకుంటున్నారు, వారోత్సవాలు జరుపుతున్నారు. మేము అనేక విధాలుగా అభివృద్ధి చేశామన్నటువంటిది ఎక్కడ కూడా ఒక్క పథకం అమలు కాని పరిస్థితి ఉన్నది. ఇవాళ సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ విధంగా బొందబెడదాము, కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ఫలాలను బొందబెట్టేసి రైతులను, ప్రజలను, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అడవుల జిల్లానే అయినా గత 10 ఏళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హరితహారంలో పచ్చల మణిహారంగా నిలిచింది. హరిత యజ్ఞంతో అడవులు, పల్లెల్లో పచ్చదనం పెరిగింది. ఆ పచ్చదనాన్ని మరింత పెంచి కాపాడాల్సిన ప్రస్తుత సర్కారుకు ఆ సోయే లేకుండా పోయింది. పైపెచ్చు పచ్చడి గ్రామాల్లో ఇథనాల్ మంటలు పెట్టాలని కుట్ర చేసింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ కోసం బలవంతపు భూసేకరణ కలకలం రేపింది. గిరిజనులు, స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన ఎదురైంది. సర్కారు దౌర్జన్యంపై యుద్ధాన్ని ప్రకటించిన జనం రోడ్లెక్కారు. రహదారుల్ని దిగ్బంధించారు. ప్రాణాలు పోయినా సరే గజం భూమి కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో రేవంత్ సర్కారుకు ముచ్చెమటలు పడ్డాయి. దిలావర్పూర్ రైతుల పోరాటం ముందు రేవంత్ సర్కార్ తలవంచక తప్పలేదు. జనం ఆగ్రహం ఏ రేంజ్ లో ఉందంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఊర్లలోకి పోవాలంటేనే వణికిపోతున్న పరిస్థితి. ఇక నిధుల విడుదలలోనూ రేవంత్ సర్కార్ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలపై వివక్ష చూపుతున్నది. సమైక్య రాష్ట్రంలో ఏ ఆదరణకు నోచుకోని 2 జిల్లాలు స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలనలో మంచి రోజులు చూశాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలను తెలంగాణకు ఆక్సిజన్ జోన్గా కీర్తించిన కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేశారు. అన్ని రంగాల్లోనూ మిగతా జిల్లాలతో పోటీ పడేలా తీర్చిదిద్దారు. అయితే ఈ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించాల్సిన కాంగ్రెస్ సర్కార్ అసలు ఈ జిల్లాలను పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రేవంత్ సర్కార్ నయా పైసా విడుదల చేయలేదు. దీంతో నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఊసేలేదు. పంచాయతీ, మున్సిపాలిటీలకు ప్రతి నెలా నిధులు మంజూరు కావట్లేదు. పారిశుద్ధ్యం పడకేసి మౌలిక సదుపాయాలు కరువవుతున్నాయి. వర్షాకాలంలో భారీ వర్షాలకు రహదారులు పాడయ్యాయి. వంతెనలు, కల్వర్టులను మరమ్మతులు చేయించే పరిస్థితి లేదు. పల్లెల్లో తాగునీటి సమస్య నెలకొన్నా పరిష్కరించే వారే లేరు.
వాస్తవానికి 2023 వరకు నియోజక అభివృద్ధి కార్యక్రమం సిడిపి నిధులు, ప్రత్యేక అభివృద్ధి నిధులు ఎస్డిఎఫ్ టంచన్గా విడుదలయ్యేవి. 2020-21 నుంచి 2023 జూన్ వరకు బీఆర్ఎస్ సర్కార్ నియోజకవర్గానికి 3 కోట్ల రూపాయల చొప్పున సిడిపి నిధులు విడుదల చేసింది. ఇలాగే నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల చొప్పున ఎస్డిఎఫ్ నిధుల్ని గతేడాది డిసెంబర్ వరకు మంజూరు చేశారు. ఆ నిధులతో నియోజకవర్గాల వారీగా రహదారులు, వంతెనలు, మురుగు కాలువలు, ఇతర అభివృద్ధి పనులను చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పథకాల కింద జిల్లాకు నయా పైసా మంజూరు కాలేదు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే జిల్లాలో ఒక విఫల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. సంవత్సర కాలంగా జిల్లా అభివృద్ధికి నయా పైసా విడుదల చేయకపోవడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు నిధులు లేక నిరసించిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మాయమాటలను పక్కన పెట్టి జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించి జిల్లాని అభివృద్ధి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో పాలన ఎల్బో డ్రైవర్ చేతిలో బండిలా మారింది. రేవంత్ రెడ్డికి పాలన తెలియదు, ప్రజాప్రతినిధులను గౌరవించడం అసలే తెలియదు. అందుకే జిల్లాలో అభివృద్ధి ఆగింది. అందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తాజా ఉదాహరణ. జిల్లాలో ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాల మారిపోయారు. ఎమ్మెల్యే కోటా నిధులకు దిక్కులేదు. జనాలు నిలదీస్తుంటే ముఖం లేక ప్రజాప్రతినిధులు హైదరాబాద్లోనే తిరుగుతున్న దయనీయ పరిస్థితి. నిర్మల్ జిల్లాలో 3 నియోజకవర్గాలున్నాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 2 నియోజకవర్గాలున్నాయి. మొత్తంగా 5 ఎమ్మెల్యేలున్నారు. అయినా జిల్లాలకు ఒరిగిందేమీ లేదు. నామమాత్రంగా నిధులు విదిలించడం తప్ప జిల్లా కోసం వారు పెద్దగా చేసిందేమీ లేదు. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ జిల్లాలో గల బోత్, ఆదిలాబాద్ నియోజకవర్గాలకు ఎస్డిఎఫ్ కింద ఎలాంటి పనులు మంజూరు కాలేదు. అరకొర మంజూరైన పనుల్ని కూడా చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అటు పంచాయతీరాజ్ శాఖలో ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని నియోజకవర్గాల్లో కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, మురుగు కాలువల కోసం 6 నెలల క్రితమే ప్రతిపాదనలు పంపారు. కొన్నింటికి ప్రభుత్వ ఆమోదం లభించినప్పటికీ పనులు మాత్రం మొదలు కాలేదు. ఇదివరకు చేసిన పనులకే బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు మొండికేస్తున్నారు. బిల్లులు ఇవ్వకుండా సతాయిస్తున్నారని మండిపడుతున్నారు. ఇక సిడిపి నిధుల సోయేలేదు రేవంత్ సర్కార్కు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యేకు 1 కోటి రూపాయల సిడిపి నిధులు ఉండేవి. తెలంగాణ ఏర్పడ్డాక ఆ లిమిట్ను 3 కోట్ల రూపాయలకు పెంచారు కేసీఆర్. 3 కోట్లతో అవసరమైన పనులకు అక్కడికక్కడే నిధులు కేటాయించేవారు ఎమ్మెల్యేలు. ఈ నిధులకు కూడా రేవంత్ సర్కార్ ఎగనామం పెట్టింది. ఓవైపు గ్యారంటీల అమలు ఊసేలేదు, మరోవైపు ఎమ్మెల్యేల నిధులు లేవు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి. ఎమ్మెల్యేల వద్ద నిధులు ఉంటే ప్రజల సమస్యలు తెలుసుకుని అత్యవసరమైన వాటిని టేకప్ చేసేవారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలల్లో సదుపాయాలు, నూతన భవనాలు, ప్రహారీలు, కమ్యూనిటీ భవనాలు, కమిటీ హాళ్లకు నిధులు కేటాయించే అధికారం ఉండేది. ఇప్పుడేమో ఎమ్మెల్యేల పరిస్థితి ఇంట్లో ఈగల మూత, బయట రేవంత్ రెడ్డి పల్లకీల మూతలాగా మారింది. దీంతో కనబడితే జనం ఏమడుగుతారోనని ఠారెత్తిపోతున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు వరదలా పారాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెంటపడి మరీ నిధులు తీసుకొచ్చారు. సిడిపితో పాటు ఎస్డిఎఫ్, టీయూఎఫ్ఐడిసి నిధుల్ని రాబట్టారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా జనాభా ప్రాతిపదికన ప్రతి నెలా పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు మంజూరయ్యేవి. నిర్మల్, ఆదిలాబాద్ మున్సిపాలిటీలకు నెల 82 లక్షల రూపాయల నిధులు రావడంతో పట్టణంలో ఎప్పటికప్పుడు అవసరమైన పనుల్ని చేపట్టేవారు. మామడ మండలంలో సదర్మట్ బ్యారేజీ నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు, హైలెవెల్ కాలువ పరిధిలోని ప్యాకేజీ 27 పనుల కోసం 700 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. నిర్మల్ సమీపంలో గల వెల్మల్ బొప్పారం వద్ద 1200 కోట్ల రూపాయలతో 400 kV సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేశారు. కలెక్టరేట్ నిర్మాణానికి 175 కోట్ల రూపాయలు వెచ్చించారు.
జిల్లా వ్యాప్తంగా రోడ్లు వంతెనల కోసం దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరయ్యాయి. ఇలా అన్ని రంగాలకు ఆనాటి ప్రభుత్వం నిధుల్ని విడుదల చేయడంతో నిర్మల్ జిల్లా అభివృద్ధి పదంలో దూసుకుపోయింది. That's all for now. Stay tuned.